నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్ధులకుంట గ్రామంలో D1 భూమిని కబ్జా చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో గల భూమిని గ్రామ అవసరానికి వాడుకుంటున్నామని గ్రామ కమిటీ తీర్మానించినట్లుగా గ్రామస్తులు తెలియజేశారు. అయితే ప్రభుత్వం D1 పట్టాల కింద ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తికి కేటాయించింది. దీంతో పట్టాదారుడు హైకోర్టు స్టే ద్వారా పోలీసు బందోబస్తు మధ్య భూమిలో విద్యుత్ స్తంభాలు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే గ్రామస్తులు నకిలీ D1 పట్టా సృష్టించారంటూ ఆందోళన చేసి పనులను అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి 10 రోజుల్లోగా సమస్యను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ఇక లేనట్లయితే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిలో పనులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇట్లా చేస్తే గిట్ట అడ్డుకున్నామని. హలో ఏ సత్యం అన్న చెప్పన్నా బోర్లు వేసుకున్నప్పుడు అడ్డుకున్నారని ఈ భూమి గురించి మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఒక 5 సార్లు కలెక్టరేట్ ముట్టడికి పోయినాము, ఒక 5 సార్లు MRO ఆఫీస్ ముట్టడి, RDO ఆఫీస్ ముట్టడి, ప్రతి దగ్గరికి పోయినాము. ప్రతిసారి మాకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటిదాకా మాకు న్యాయం చేయలేదు. మా యాక్చువల్లీ రియాప్టెడ్ విలేజ్. మా ఊరు అవసరాల కోసం ఇక్కడ ఒక 25-30 ఎకరాల భూమి అప్పుడు SRSP నుంచి అలర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఊరు అవసరాల కోసం వినియోగించుకోవడం కోసం ఉంటే మేము ఇక్కడ ఉన్న ఊరు పైన ఉన్న ఈ భూమిని మేము దీన్ని చెరువుగా వేసుకుందామని చెప్పి ఊరంతా నిర్ణయించుకుంది. మా రియాప్టెడ్ విలేజ్కి యాక్చువల్గా మాకు చెరువులు లేవు. దీన్ని చెరువుగా వేసుకుందామని చెప్పి MROకు, కలెక్టర్కు, RDOకు అందరికీ దరఖాస్తు ఇచ్చినాము. ఈ భూమి అన్యాయంగా అంటే D1 పట్టా ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళ పేరు మీద కాకుండా థర్డ్ పార్టీ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయింది. దీనిలో పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, MRO, RDO, RI వాళ్ళ తప్పిదం వల్ల డైరెక్టు 2008లో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అంతకుముందు డాక్యుమెంట్ ఇవ్వమని ఎన్నిసార్లు MRO ఆఫీస్లో, RDO ఆఫీస్లో ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు. దీని గురించి ఈరోజు మళ్ళీ ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున పోల్స్ వేసి వస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఒక 250 నుంచి 300 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పికెట్ ఏర్పాటు చేసి గత 15 రోజుల నుంచి ఇక్కడ పోలీసు వాళ్ళు పికెట్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కాంబులు వేస్తామని చెప్పి వచ్చిండ్రు. దాన్ని ఊరోళ్ళు మా ఊరు విలేజ్ భూమి కాబట్టి మాకు న్యాయం చేయండి, ఇది ఊరుకు అయ్యేటట్టు చూడండి అని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలిపి వాళ్ళు మాకు మద్దతు ఇవ్వమంటే పోలీసు వాళ్ళు కూడా మాకు వచ్చి రెవెన్యూ వాళ్ళు, RDO వాళ్ళు అందరూ వచ్చి మాకు ఏం చెప్పిండ్రు, 10 days టైం ఇస్తున్నాము, మీరు లీగల్గా ఏదైనా పోయి యాక్షన్ తీసుకోండి, మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పిండ్రు. మాకు కూడా కలెక్టర్ గారు, RDO, MRO గారు మాకు పూర్తిగా న్యాయం చేయాలని మేము మీడియా ద్వారా విన్నపించుకుంటున్నాం.